హరి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. Hallelujah denotes faith, our faith in God, faithfulness to God. జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఇప్పుడు బైబిల్లోని పవిత్ర గ్రంథంలోని పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని, యెహోషువకు సంబంధించిన ఒక వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ యెహోషువ గ్రంథంలోనిది. ఆయన ఎవరు అంటే మోషే యొక్క పరిచారకుడు. మోషే అంటే మనం మోజెస్ అంటుంటాం. అది ఆయన మోషే 10 కమాండ్మెంట్స్ ని తీసుకొచ్చి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయులందరికీ తెలియపరిచినటువంటి వ్యక్తి, పూర్తిగా దైవానికి సేవకుడుగా మారిన వ్యక్తి. యెహోవా నిరంతరము ఆయనతో సంబంధం పెట్టుకుని ఆయనతో ఆయన యందే ఉంటూ ఆయన నడిపిస్తున్నటువంటి, ఆయన నడిపించినటువంటి, అంటే యెహోవాతో నడిపింపబడినటువంటి మోషే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పనిచేస్తున్న పరిచారకుడు యెహోషువ. ఈయన తండ్రి పేరు నూను, నూను కుమారుడైన యెహోషువ. మోషే మృతి చెందిన తర్వాత యెహోవా యెహోషువని మోషేకి ప్రతినిధిలాగా ఇంకా ఈయనకి పని అప్పచెప్పడం, నేను నీ యందు ఉంటాను, నువ్వు ఇశ్రాయేల్ని రక్షించవలసింది, ఆ సరిహద్దులు, ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేయవలసిందే అని చెప్పి యెహోషువకి ఈయన యెహోవా చెప్పాడు అనమాట, దైవము. అట్లా యెహోషువ, ఎందుకని యెహోషువని మోషే యొక్క ఆస్థానంలో యెహోషువని ఎందుకు తీసుకున్నారు? ఈయన దానికి
అర్హత కలిగిన వ్యక్తిగా. ఈయన సర్వసమర్పణ భావంతో సమస్తము దైవమే, తను చేసే ప్రతి పని దైవం కోసమే అన్న భావనతో ఉండడంతో ఇంకా ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టాడు, మోషే స్థానంలో. దాంతో యెహోషువ గిల్గాలు ప్రాంతానికి వస్తే అప్పటికే ఆ గిబియోను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని ఓ 5 రాజ్యాలకి సంబంధించిన 5 రాజ్యాలకి సంబంధించిన రాజులు వీళ్ళని బంధించారు. వీళ్ళ దేశం మీదకి దండెత్తి గిబియోను ప్రాంతం మీదకి దండెత్తి వాళ్ళని బంధించారు. అప్పుడు వీళ్ళేం చేశారంటే యెహోషువకి కబురు పంపారు ప్రార్థనా పూర్వకంగా, మమ్మల్ని రక్షించవలసిందే అని. అప్పుడు యెహోవా యొక్క ఆజ్ఞతో యెహోవాని ఆయన ప్రార్థిస్తే యెహోవా ఆజ్ఞతో వీళ్ళని రక్షించడానికి వచ్చాడు. వచ్చి ఆ 5 ఎవరైతే వీళ్ళని చెరపట్టారో వాళ్ళందరి మీద విజయం సాధించాడు. విజయం సా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, వాళ్ళందరినీ నాశనం చేయటానికి, వాళ్ళందరినీ సంహరించటానికి ఏం చేశాడు? పట్టపగల్ని అలాగ ఉంచేశాడు. పట్టపగలైతే మనము శత్రువులు ఎక్కడెక్కడ దాక్కున్నా కానీ వెతికి పట్టుకొని వాళ్ళని సంహరించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇట్లా జరిగింది ఆ కథ, ఆ వృత్తాంతం అలా జరిగింది. దాంట్లో ఉన్న ఆ రహస్యార్థం ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాం మనం? ఇన్ టర్మ్స్ ఆఫ్ ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్, 7 తత్వాలు ఉన్నాయి. ఇవేంటి? 7 లోకాలుగా ఏదైతే ఉందో ఆ 7 లోకాల్లో ఆయా లోకాలకు సంబంధించిన పదార్థంతో తయారైనటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాల్లో పనిచేస్తున్న జీవము ఏదైతే ఉందో ఆ జీవం చేత పనిచేస్తున్నటువంటి తత్వాలు ఇవి. ఆయా లోకాలు, ఆ లోకాలకి సంబంధించినటువంటి ఉపాధులు, ఆ ఉపాధులు పనిచేయటానికి కావలసినటువంటి తత్వాలు ఇవి. వాటిల్లో మొత్తం 7 తత్వాలుగా ఉంటాయి. 7 ప్రిన్సిపల్స్ మనం అంతకుముందు చెప్పుకున్నాం. దాంట్లో 5వది అయినటువంటి మనస్సు. ఈ మనస్సుకి ప్రతీకగా యెహోషువ రిప్రజెంట్స్ ద మైండ్. ఈ వృత్తాంతమంతా మనం దీంట్లో ఉన్న రహస్యార్థం బయటకు తీయాలి అంటే ఇప్పుడు ఏ తత్వాలకి ఎవరెవరు ప్రతినిధులుగా ఉన్నారు, ఏ తత్వానికి సంకేతంగా ఇక్కడ వీళ్ళని ఈ పాత్ర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఆ పనులు చేయించారు. మరి ఈ 7 ప్రిన్సిపల్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అంతకు ముందు ఉన్నవే, పవిత్ర గ్రంథాల్లో రాసి ఉన్నవే, అన్నిట్లోనూ రాసి ఉన్నవే. కాకపోతే సీక్రెట్ డాక్టర్లో అవి వెల్లడి చేసేదాకా మనకి అవి ఓన్లీ ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే, దీక్షితులకి మాత్రమే అది అందుబాటులో ఉండేది. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ గ్రంథం వచ్చిన తర్వాత దాంట్లో ఇవన్నీ వివరంగా మనకి మన ముందు ఉంచారు. దాంతో ఏమైంది? ఇప్పుడు వాటి ద్వారా వీటిల్లో ఉన్నటువంటి విషయాల్ని పట్టుకొని ఇది దీనికి ప్రతీకగా ఉందన్నమాట అన్నది అర్థమవుతూ ఉంది. అలా చూసుకుంటే వాళ్ళ యొక్క ఆ వృత్తాంతం మొత్తం మనం పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ తత్వాలు గాని, ఈ లోకాలు గాని, ఆయా లోకాల్లో ఉన్నటువంటి ఉపాధులు, ఆ జీవము పనిచేసే విధానము ఇవన్నీ చక్కగా సరిపోతా ఉన్నాయి. అట్లా మనం దీంట్లో ఉన్న రహస్యార్థాన్ని బయటకు తీయటం మొదలు పెట్టారనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి? యెహోషువ రిప్రజెంట్స్ ద మైండ్. మైండ్ అంటే వ్యక్తిగతంగా మనలాగా ఆ దేహానికి పరిమితమైనటువంటి వాళ్ళంగా మన మనస్సు ఎంతవరకు ఆలోచిస్తుందో ఆ మనసు కాకుండా ఈ మనసు మనకు ఉన్నది, మన మనసు ఉంది ఇక్కడ అంటే
దీనికి సంబంధించి మొత్తానికి సంబంధించిన ఒకటి అక్కడెక్కడో ఉండాలి. మొత్తానికి సంబంధించింది ఇక్కడ పరివ్యాప్తమై ఉండాలి. యూనివర్సల్ మైండ్, విశ్వ మనస్సు. ఆ విశ్వ మనస్సుగా ఈయన మారిపోయాడు. యెహోషువ తన దేహాత్మ, ఎందుకంటే ఈయన్ని ఎందుకు యెహోవా ఎన్నుకున్నాడు? మోషే స్థానంలో ఈయన్ని ఉంచి ఈయన్ని ఒక పని అప్పజెప్పి ముందుకు పంపించాడు. విశ్వ మనస్సుగా మారిపోయాడు. ఎట్లాగా? సర్వసమర్పణ భావంతో. సమస్తము ఆయనే అన్న భావం వచ్చేటప్పుడు కల్లా ఈ సమస్తము సమస్తములో ఉన్నటువంటి తత్వాలన్నీ, తనలో ఉన్న తత్వాలు కలిసిపోయినాయి. వేరువేరుగా లేవే కాదు. నా మనసు, మీ మనసు, అట్లా పక్క వాళ్ళ మనసు, ఇట్లాగ మనం అనుకుంటున్నాం కదా. ఇక 700 కోట్ల మంది ఉన్నాము. 700 కోట్లకి సంబంధించి 700 కోట్ల మనసులు ఉన్నాయి అనుకుంటున్నాం మనం. కానీ యెహోషువకి అట్లా లేదు. ఈ ఒక్క భూలోకమే కాకుండా మిగతా 6 లోకాలకి సంబంధించి మొత్తం 7 లోకాల్లో ఉన్నటువంటి సమస్త జీవులకి సంబంధించిన, అసలు ఈ విశ్వానికి సంబంధించిన విశ్వ పురుషుడు ఎవరున్నారో ఆయన మనసుతో తాదాత్మ్యం చెందాడు ఆయన. విశ్వ పురుషుడు. ఆ విశ్వ పురుషుల్లో భాగంగా మనందరము ఉన్నాము. కాబట్టి ఆయనకి మనసుంది, మనకి మనసుంది. ఆయనకి ఏది ఉంటే మనకు అది ఉంటుంది. కాబట్టి అంత శక్తియుతంగా మనది లేదు కదా అంటే, మనది నిద్రాణ స్థితిలో ఉండడం వల్ల. ఆయనతో ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతామో విశ్వ మనస్సు అయిపోతుంది. మేల్కోవటం అంటే ఇంకా ఆయనతో ఆయన మనస్సుగా మారిపోవటం. కాబట్టి ఆయన విశ్వ మనస్సుగా మారిపోవటం వల్ల యెహోషువ ఇప్పుడు మైండ్, ఆ ఐదో తత్వం అయినటువంటి ఫిఫ్త్ ప్రిన్సిపల్ అయినటువంటి మైండ్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే మైండ్ ఏం చేస్తుంది? దిగువన ఉన్నటువంటి ఈ దేహాత్మకి సంబంధించినటువంటి ఈ లోయర్ క్వాటర్నరీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా హయ్యర్ ట్రయాడ్ లో కలిసేటట్టుగా, హయ్యర్ ట్రయాడ్ గా మారిపోయేటట్టుగా ఇది చేస్తుంది ఈ హయ్యర్ మైండ్. కాబట్టి ఇప్పుడు ఆయన వీళ్ళందరినీ ఆ పంచేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ దేహానికి పరిమితమై పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఆ పంచేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ 5 రాజ్యాల, 5 దేశాలకి సంబంధించిన రాజుల యొక్క అధీనంలో వీళ్ళు ఉండేటప్పుడు కల్లా వాళ్ళ నుంచి రక్షించాడు. ఇప్పుడు ఈ దేహాత్మని ఏం చేశాడు అనమాట? ఈ గిబియోను ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేహాత్మకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళని తనలో కలుపుకొని విశ్వాత్మగా, విశ్వ మనస్సుగా కలుపుకొని అక్కడి నుంచి విశ్వాత్మగా మార్చేశాడు అన్నమాట. అక్కడ దాకా తీసుకువెళ్ళాడు వాళ్ళని. అప్ టు ఏ సర్టన్ స్టేజ్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ ద మైండ్ ఇంప్రిజన్స్. అంటే ఇప్పుడు మన మైండ్ ఏంటి? ఇంప్రిజన్స్. ఈ మ్యాటర్ లో ఈ లోయర్ క్వాటర్నరీ ఏదైతే ఉందో దీంట్లో కూరుకుపోయింది స్థితి భేదం చేత. అదేమీ ఇక్కడ తప్పు ఒప్పులేం లేదు. స్థితి భేదం చేత అలా జరుగుతుంటుంది. మరలా దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడే బయటపడడం అంటే దాన్ని తోసేసి బయటికి రావడం అనేది కాదు. మనం ఏదైతే ఇంప్రిజన్ అయి చెరసాల్లో ఉన్నాము, జైల్లో మొగ్గుతున్నామని అనుకున్నాము, ఆ జైలే వైకుంఠం. ఇప్పుడేమో అది జైలు అనిపిస్తుంది. అందుకే కృష్ణుడు జైల్లో ఆయన జన్మ తీసుకుంది, అవతరించింది. ఎందుకంటే జైలే వైకుంఠం. ఇప్పుడు జైలు అనిపిస్తుంది మనకి. మన విషయంలోకి వచ్చేటప్పుడు కల్లా సమస్తము ఆయన. దాంతో ఇంకా జైలు ఎక్కడ ఉంది? ఇక వైకుంఠమే ఉంది అక్కడ. అట్లాగా ఆ అన్ఫోల్డ్మెంట్. మనము ఆ పొరల్లో కప్పబడి ఉన్నాం కాబట్టి ఆ పొరలన్నీ కూడా ఫోల్డ్ ఏదైతే ఉందో, మడత పెట్టబడి ఏదైతే ఉందో ఆ మడతే ఆయన అనేటప్పుడు కల్లా ఇంకా మడత లేదు. ఇక అక్కడ మడత ఎందుకు వచ్చింది మనకి?
బయట చోటికి, మన లోపల చోటికి భేదాన్ని చూస్తున్నాం కాబట్టి. భేద స్థితిలో, అనేకత్వం స్థితిలో, భిన్నత్వం స్థితిలో మనం ఉన్నాం కాబట్టి, మనము ఫోల్డ్ అయినట్టుగా అయిపోయింది. కాబట్టి ఆ ఫోల్డ్‌ని అన్‌ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అన్‌ఫోల్డ్ చేయడం అంటే దాన్ని పీకేసి, రచ్చ చేసి దాన్ని సర్వనాశనం చేసేయడం కాదు. ఉన్న ఫోల్డ్‌ని దైవంగా చూడటం. ఆ ఫోల్డ్‌లోనే దైవాన్ని చూడడం. దాని తర్వాత అన్‌ఫోల్డ్ అయిపోతుందది. మనం దైవం అనుకోవట్లేదు కాబట్టి ఫోల్డ్ అయిందది. మనకి ఎదురుగా ఏదున్నా గాని. మనం దైవం కాదు అనుకుంటే ఫోల్డ్. మడత పెట్టేయబడింది. మూసివేయబడింది. ఎప్పుడైతే దైవము ఉన్నది దైవమే, ఇంకెక్కడ ఏమీ లేదు. ఇక్కడ సమస్తము దైవమే అన్న వెంటనే అన్‌ఫోల్డ్. అప్ టు ఏ సర్టెన్ స్టేజ్ ఆఫ్ అన్‌ఫోల్డ్‌మెంట్ ద మైండ్ ఇంప్రిజన్స్. అంటే ఈయన విశ్వ మనస్సుగా ఎట్లాగా రూపాంతరం చెందాడు మరి? ఎలా ఆయనతో తాదాత్మ్యం చెందాడు విశ్వ పురుషుడితో అనంటే, అంతకు ముందు ఈయన మైండ్ గూడా త మామూలు మనలాగానే ఇంప్రిజన్స్ బంధింపబడుంది. ఖైదులో పెట్టినట్టుగా, చెరసాల్లో పెట్టినట్టుగా. ఏమిటా ఖైదు, ఆ చెరసాల? ఈ భౌతిక దేహము అనే చెరసాల. ఈ భౌతికత్వము అనే చెరసాల. ఈ అనేకత్వము, భిన్నత్వము అనే చెరసాల. స్థితి భేదం చేత వచ్చినటువంటి ఆ భావంలో, ఆ భావము అది. అదే చెరసాల మనకి. ఆ భావమే చెరసాల. దాంట్లో ఉండిపోయింది మైండ్. దాంతో పరిమితమైపోయిందది. విశ్వ మనస్సు కాస్త ఈ దేహం వరకు ఉన్న మనస్సుగా మారిపోయిందది. డిస్టార్ట్స్, ఇంప్రిజన్స్ అండ్ డిస్టార్ట్స్ అంటే వంకరగా ఉండడం. అటు ఇటు చెదిరిపోవటం. అంటే ఉన్నదున్నట్టు మనం చూడలేకపోవటం. యథార్థ స్థితిని మనం గ్రహించలేకపోవటం. పూర్తి యథార్థం కాని నివేదికలు మనకి ఇస్తూ ఉంటుందది. అక్కడ ఒకటుంటే దాన్ని ఏదైనా అట్లా కనిపిస్తుంది మనస్సుకి. ఇది మరి ఇంప్రిజన్ అయిపోయింది. చెరసాల్లో ఉండిపోయింది. పరిమితత్వంలో ఉండిపోయింది. అక్కడ అపరిమితత్వము రాసి ఉందక్కడ. అపరిమితత్వము అని. అక్కడ అపరిమితత్వము రాసి ఉంటే అపరిమితత్వము అని అది మనకి రిపోర్ట్ ఇవ్వడం, ఇది పరిమితత్వము. ఇవాళుండి రేపు కనుమరుగవుతుంది అని మనకి రిపోర్ట్ ఇస్తుంది. అట్లా యథార్థం కాని స్థితిలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంది. ఎవరికి ఇస్తుంది రిపోర్టు? ఈ గమనించేవాడు ఎవరైతే ఉన్నామో, మనలో గమనించేవాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ చిన్న నేను. మొత్తానికి సంబంధించిన నేను ఒకటి ఉన్నది. ఆ పరమాత్మ నేను. అది ఖండ ప్రజ్ఞగా అయిపోయేటప్పుడు కల్లా. అంటే అనేక కోటానుకోట్ల ఆత్మలుగా మారిపోయేటప్పుడు కల్లా. ఒక క్వెషనేమో విశ్వాత్మ, ఒక్క ఆత్మ. ఇంకొక క్వెషన్ ఏమైంది? అనేక కోటానుకోట్ల ఆత్మలు ఉండేటప్పుడు కల్లా. అప్పుడు ఇది మైండ్ ఇంప్రిజన్ అయిపోయింది. Distorts and in consequence frequently loses the light of the interior sun. అంటే సన్ లేని ప్రదేశం లేదు గదా! సూర్యుడు లేని ప్రదేశం లేదు. ఆ సూర్య వెలుగు సూర్యుడి యొక్క వెలుగు లేని ప్రదేశం లేదు. ఆయన ప్రకాశించని ప్రదేశం లేదు. ప్రకాశిస్తూనే ఉన్నాడు నిరంతరము. అనుకు అన్ని చోట్ల అణువణువున ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ మనకేమైంది? కొంతసేపు ఉంటుంది. కొంతసేపు లేకుండా ఉన్నట్టుగా అయిపోతా ఉంది. మనకు సూర్యుడు కొద్దిసేపు ఉన్నాడు. ఒక రోజులో సగభాగం కనిపిస్తున్నాడు. అది గూడా ఒకే రకంగా గాకుండా కొంచెం కొంచెంగా పెరుగుతూ, మళ్ళీ తగ్గుతూ ఇట్లాగా ఉదయము, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, సాయం సాయం సంధ్య, అస్తమించడం, అస్తమయం ఇట్లాగా అయిపోతా ఉంది. మరి వాస్తవంగా అట్లాగుందా? సూర్యుడెప్పుడు వెలుగుతూనే ఉన్నాడు గదా!
సూర్యుడి కాంతి ఏమన్నా తగ్గిందా మనకి? ఎంత విచిత్రమో చూడండి. సూర్యుడు సూర్యుడుగానే ఉన్నాడు అక్కడ. బ్రహ్మాండంగా వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశాన్ని వెదజల్లుతున్నాడు. ఆయన వెలుగుని వెదజల్లుతున్నాడు. నిరంతరం. ఒక్క క్షణం కూడా ఎక్కువ లేదు. ఒక్క క్షణం తక్కువ లేదు అన్నట్టుగా. నిరంతరము ఒకేలాగా అక్కడ వెలుగుని ప్రసారం చేస్తుంటే మనకేమనిపిస్తుంది? ఎంత తమాషా, ఎంత విచిత్రం చూడండి. సూర్యోదయం. అసలు వెలుగే లేనట్టుగా చక్కగా మన చిగురుటాకు ఎట్లాగైతే మనకెంత ఆకర్షణీయంగా ఉంటుందో అట్లాగా ఆ సూర్య భగవానుడు, ఉదయించే భగవానుడు, బాలసూర్యుడు, బాలుడు ఎట్లాగైతే శిశువు ఎట్లాగైతే మనకి ముద్దొస్తాడో అట్లా ముద్దొచ్చేటట్టుగా అంత ఇదిగా ఉంటుంది. తర్వాత క్రమేపీ మిట్ట మధ్యాహ్నం పూర్తి ప్రకాశం. మళ్ళా తగ్గుతూ సూర్యాస్తమయం. మరి అట్లాగా ఆయన లేదు గదా! ఇది భిన్నత్వంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. అదే మనము ఈ విశ్వాత్మతో అంటే విశ్వ మనస్సుతో, విశ్వ పురుషుడితో తాదాత్మ్యం చెందితే నిరంతరము ప్రకాశమే. ఉన్న వాస్తవం అది గదా! మనకి ఇట్లాగున్నా గాని మనకిప్పుడు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము అయింది. వాస్తవంగా ఎక్కడన్నా ఉందా అది? యథార్థ స్థితి అసలు ఆ స్థితి ఎక్కడన్నా ఉందా? ఆయన దగ్గర ఉన్న స్థితి ఏంటి? ఆయన నిరంతరము ప్రకాశిస్తున్న స్థితి. అది గదా మనకి తెలియాల్సింది. అది గదా మనకి ప్రసారం అవ్వాల్సింది. ఆ నివేదిక రావాల్సింది అది గదా మనకి. మరి మనసు ఏం చెప్తోంది? ఇట్లాగా ఉంది. కొద్దిగా వెలుగుతూ ఉంటాడు. వెలుగు పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటాడు. వృద్ధి చెందుతూ ఉంటాడు. క్షీణిస్తూ ఉంటాడు. ఆ వెలుగు క్షీణిస్తూ ఉంటుంది. తర్వాత పూర్తిగా అదృశ్యమైపోతాడు. కొంత సమయం అసలు కనపడ్డు అని చెప్తోంది ఈ మనస్సు. ఎందుకని డిస్టార్ట్స్, ఇంప్రిజన్స్ మైండ్. ఇన్ కాన్సిక్వెన్స్ దానివల్ల ఏమైంది? ఫ్రీక్వెంట్‌లీ లూజెస్ ద లైట్ ఆఫ్ ద ఇంటీరియర్ సన్. మరి బాహ్యంగా ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉందని గదా మనం చెప్తున్నాం. చో మన ఇల్లుంది. ఇల్లు కట్టక ముందు ఒకే చోటు. ఇల్లు కట్టాము. ఇప్పుడేమైంది? లోపల చోటొచ్చేసింది. బయట చోటొచ్చింది. 2 చోట్లొచ్చినాయిప్పుడు. ఇల్లు కట్టక ముందు ఒక చోటు. ఇల్లు కట్టిన తర్వాత 2 చోట్లొచ్చినాయి. 2 చోట్లున్నాయా అక్కడ? ఇట్లా ఇప్పుడేమైంది? లోపల చోటుంది. బయట చోటుంది. అయితే బయట చోటుకి, లోపల చోటుకి ఏమన్నా తేడా ఉందా? బయట సూర్యుడు, లోపల సూర్యుడు. అట్లా మనకి గూడా ఈ ప్రజ్ఞ లోపల చోటుంది. చోటంటే ఆ ప్రజ్ఞ, ఆ కాన్షియస్‌నెస్, ఆ దైవము. బయట ఏదైతే ఉందో ఆ దైవ ప్రజ్ఞ అది లోపల అదే ఉంది. కానీ మనకేం జరుగుతోంది ఇప్పుడు? ఆ ఇంటీరియర్‌గా ఉన్నటువంటి నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుడు కొద్దిసేపు రకరకాలుగా తగ్గుతూ, పెరుగుతూ ఆ విధంగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశాన్ని మనము కోల్పోతున్నాం. పూర్తిగా నిరంతరము ఉన్న ప్రకాశాన్ని మనము ఆహ్, దర్శిస్తూ ఆ ఆ వెలుగులో మనము తడిసిపోతూ, ఆ వెలుగుగా మనం మారిపోవాలి. ఆ వెలుగు యొక్క అనుభూతిలో మనం ఉండాల్సింది పోయి కొంతసేపు ఉండి, కొంతసేపు లేకుండా పోతోంది. ఎందుకని? ఇక్కడ మనకి 3 భాగాలున్నాయి. 3 తత్వాలుగా. సూర్యతత్వము, చంద్రతత్వము, భూతత్వము. ఏంటివి? సూర్యుడు ఆ దైవానికి ప్రతీకగా, ఆ దైవ ప్రజ్ఞకి ప్రతీకగా, దైవముకి. ఇప్పుడది నేరుగా మనమే పూర్తిగా ఇది ఇక్కడ ఏమవుతుంది? అనే తాను పెకులు కావాలి అన్నప్పుడు అది భౌతికానికి రావాలి. స్థూలానికొస్తే గాని పెకులు అవ్వటం అనేది ఉండదు. తన దగ్గర పెక్కులు అవ్వటం ఉన్నది ఉండదు గదా! ఏకత్వం.
తన దగ్గర చూస్తేనేమో ఏకత్వము. మరి ఇక్కడ అనేకత్వము అని అంటున్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఏమైంది? అనేక దశలుగా ఒక్కొక్క లోకాన్ని నిర్మించుకుంటూ భూలోకాన్ని వచ్చినప్పటికి పూర్తిగా అనేకత్వం వచ్చింది మనకి. ఇప్పుడేమైంది మనకి? సూర్యుడు నిరంతరము ఉన్నాడు. ఆ సూర్యుడి యొక్క ప్రకాశము మరి ఈ స్థూలానికి మీదకి రావాలి అంటే నేరుగా రావడానికి లేదు, అవకాశం లేదు. స్థూలముగా అంటే అనేకత్వం. అందుకని ఇంకొక దాని ద్వారా దీని మీదకి ప్రసారం అవ్వాలి. నేరుగా ప్రసారం అవ్వడానికి వీల్లేదు. అందుకని చంద్రుడు మధ్యలో ఆ చంద్రతత్వం ఉంది. అంటే సూర్యుడి యొక్క వెలుగుని గ్రహించి దాన్ని ప్రతిఫలింపజేసి ఆ వెలుగుని భూమి మీదకి ప్రసారం చేస్తుంది. ఆ భూతత్వానికి అందిస్తుంది. అది మధ్యలో ఈ చంద్రతత్వం ఉందన్నమాట. ఇట్లా ఈ 3 తత్వాలు పనిచేస్తున్నాయి. ఈ 3 తత్వాలు ఇప్పుడు ఏంటి మనలో ఉన్నాయి. అవి ఈ సృష్టిలో ఉన్నట్టుగానే సృష్టి కూడా అట్లాగే. ఈ సృష్టించక ముందున్నటువంటివి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 7 ప్రిన్సిపల్స్ అంటున్నాం. 7 ప్రిన్సిపల్స్ ఎప్పుడొచ్చినాయి? సృష్టించిన తర్వాత కాదు, సృష్టించక ముందు. మనం ఇప్పుడు ఇక్కడ ఏది చెప్పుకున్నా గానీ ఇవన్నీ ఎక్కడవి? సృష్టించక ముందు ఉన్నవి, ప్లాన్ లో ఉన్నవి, డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళికలో రచింపబడి ఉన్నవి. అవి వ్యక్తమవుతున్నాయి అంతే తప్పితే ఇంకేం లేదు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనకేం జరుగుతా ఉంది? ఫ్రీక్వెంట్లీ లూజెస్ ద లైట్ ఆఫ్ ద ఇంటీరియర్ సన్, ద డివైన్ సెల్ఫ్ విత్ ఇన్. ఆ విశ్వాత్మకి సంబంధించింది, దివ్యాత్మకి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని, ఆ దివ్యాత్మే సూర్యుడు ఇక్కడ మనకి. ఆ ప్రకాశాన్ని మనము కోల్పోతున్నాం. ఇంటలెక్చువల్లీ మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు నైట్ అండ్ డే ఆర్ టు ఆల్టర్నేటింగ్ పీరియడ్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ లైట్ అండ్ డార్క్నెస్. ఇక మనము ఈ మనసు కన్నా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, బుద్ధిగా కాకుండా హయ్యర్ మైండ్ గా అయినా కానీ ఇంకా లోయర్ మైండ్ లోనే ఆలోచిస్తే మనకి అంటే మేధస్సుగా, మేధావిలాగా, అంటే తెలివి కన్నా కొంచెం పై ఎత్తున్నాం. అక్కడి నుంచి మనం ఆలోచిస్తే ఇంటలెక్చువల్ అయినా కానీ అది దేనికి సంబంధించింది? అనేకత్వానికి సంబంధించిందే, భిన్నత్వానికి సంబంధించిందే, వన్నెస్ కి సంబంధించింది కాదు. మ్యాన్ ఇస్ సబ్జెక్ట్ టు నైట్ అండ్ డే. ఇప్పుడు దానివల్ల ఏమైంది? రాత్రి పగలు ఏర్పడిపోయినాయి. అంటే 24 గంటలు లైట్ ఉంటే అక్కడ 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే మనకి సగమేమో రాత్రి వచ్చేసింది, అసలు సూర్యుడు లేనే సమయము. సగమేమో సూర్యుడు ఉన్నా గానీ రకరకాల దీంతో రకరకాల డిగ్రీల్లో కొంచెం కొంచెంగా ప్రకాశిస్తూ పూర్తిగా ప్రకాశము, మళ్ళా ఆ ప్రకాశము తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా అదృశ్యమైపోవటం. ఇటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనకు అట్లా అందింపబడుతుంది సన్, ఈ వెలుగు. ఆర్ టు ఆల్టర్నేటింగ్ పీరియడ్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ లైట్ అండ్ డార్క్నెస్. ఇది భౌతికంగా ఇట్లాగా. మనం మానసికంగా అట్లాగా ఆలోచిస్తే మన తెలివితేటలు కాసేపు ఈ దైవానికేసి ఉన్నాడు, ఈ మొత్తానికి ఆధారం ఒకడు ఉండాలి అని కొంతసేపు ఆలోచించి మళ్ళీ కొంతసేపు ఇక్కడ ఇవన్నీ చూసి దైవం ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఇక్కడ ఇన్ని కష్టాలు, ఇన్ని రకరకాల అసమానతలు, గందరగోళాలు,
ఇవన్నీ ఎందుకుంటాయి? కాబట్టి ఆయన ఉన్నాడో లేడో తెలీదు. కొంత సందేహం. ఇట్లాగా మనం ఆల్టర్‌నేటింగ్ పీరియడ్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ అండ్ ఇంటలెక్చువల్, లైట్ అండ్ డార్క్‌నెస్. కాసేపు వెలుగు, కాసేపు చీకటి. కాసేపు ఆధ్యాత్మికంగా ఆ! ఆయనేదో మనల్ని రక్షిస్తాడన్నట్టుగా, ఉన్నాడు అన్నట్టుగా కాసేపు. కాసేపటికి మళ్ళీ వెంటనే మనసు మారిపోవటం. ఆయన లేడు అన్నట్టుగా. అంటే పూర్తిగా భౌతికంగా ఆలోచించటం. మన తెలివితేటలతో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా. మరి సైంటిస్ట్‌ని ఎవరిని గదిపినా ఎవరో చాలా కొద్ది మంది అత్యున్నతమైనటువంటి సైంటిస్టులు. వాళ్ళు చెప్తారు గానీ, మొత్తానికి ఆధారం ఒక శక్తి ఏదో నడిపిస్తున్నది. ఇది మన సొంత తెలివితేటలతో, మన యొక్క ప్రతిభతో ఇక్కడ ఏమీ జరగడం లేదు అని వాళ్ళు స్టేట్‌మెంట్‌లిచ్చారు. కానీ ఎక్కువ భాగం 99% మన వల్లే జరుగుతోందిది. మన ప్రతిభ అనేదే ఉండింది. ఆ ఇంటలెక్చువల్ అది. మన ప్రతిభ వల్ల ఇది జరుగుతోంది అని. దాంతో ఏమైంది? ఇంకా ఆయన పక్కన పెట్టేసినట్టయింది. డార్క్‌నెస్ వచ్చేసింది. అట్లా కాసేపేమో ఇట్లాగా ఆలోచిస్తున్నాం. కాసేపు కాదండి ఆయనే ఎవరో ఉన్నారు దీనికి. ఎవరో దీన్ని నడపకపోతే ఇది ఎలాగ నడుస్తుంది? మొత్తం మనం చేయటం లేదు కదా! ఎవరు చేసినా గాని కొద్ది కొద్ది పని. కానీ ఈ మొత్తం నడుస్తుందిది. భూమినేమి మనమేమన్నా గుండ్రంగా తిప్పుతున్నామా? అది పరిభ్రమణం అయ్యేటట్టుగా దాన్ని గిర్రున తిప్పుతున్నామా మనం ఎవరమన్నా? అది తిరుగుతుంటే దాని మీద కూర్చొని దాంతో పాటు తిరుగుతున్నాం మనం. మనం రంగుల రాట్నం ఉంది. శుభ్రంగా ఆ రంగుల రాట్నానికి రకరకాల బొమ్మలేస్తారు. గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ. ఈ పిల్లలేంటంటే ఎవరికి ఇష్టమైన బొమ్మ మీద దాని మీద కూర్చొని పట్టుకొనుంటారు అలాగా. ఆ రాడ్‌ని పట్టుకొనుంటారు. ఇక వాడు తిప్పుతా ఉంటాడు గిర్రున. ఇంకా తిరుగుతా ఉంటాడు వాడు. ఆ తిరగటం గూడా మనం తిప్పట్లేదు. వాడెవడో తిప్పితే మనం తిరుగుతున్నాం. ఈ రంగుల రాట్నంలో. మరి ఇట్లాగా భూమి మీద భూమి తిరుగుతుంటే దాంతో పాటు తిరుగుతున్నాం మనం. రంగుల రాట్నం మీద తిరిగినట్టుగా. మరి భూమిని ఎవడు తిప్పాలి? ఎవడో తిప్పితేనే గదా మరి. రంగుల రాట్నాన్ని ఎవడు తిప్పాడు? ఎవడో ఒకడుండి అక్కడ తిప్పుతుంటేనేగా అది తిరుగుతూ ఉంది. అది మన కళ్ళ ముందు చూస్తున్నాం గదా! వాడెవడో ఉన్నాడు. వాడు డబ్బులు తీసుకున్నాడు ముందు పిల్లల దగ్గర. డబ్బులు తీసుకొని అందరూ కూర్చున్న తర్వాత ఇక మొదలెట్టాడు తిప్పడం. గిర్రున నెమ్మదిగా మొదలైంది. ఇక గిర్రున స్పీడ్‌గా తిప్పుతూ ఉన్నాడు. ఈ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. మరి అట్లాగే అక్కడ ఒకడు తిప్పుతుంటే మనం తిరుగుతూ ఉన్నామన్నది ఆ పిల్లలకే అర్థమైందక్కడ. మరి ఈ భూమి మీద మనం ఉన్నాం. భూమితో పాటు తిరుగుతున్నాం. భూమిని ఎవడు తిప్పుతున్నాడు? కాసేపేమో ఎవడో ఎవడో తిప్పుతున్నాడు అనేది కాసేపుంటుంది ఆ స్పిరిచ్యువాలిటీ. కాసేపేమో కాదు కాదు అన్నట్టుగా ఇంటలెక్చువాలిటీ ప్రవేశిస్తుంది. అట్లా డార్క్‌నెస్ కాసేపు, కాసేపు లైటు, కాసేపు చీకటి, కాసేపు వెలుగు ఇట్లాగా తంటాలు పడుతున్నాం. తచ్చెట్లాడుతున్నాం ఇక్కడ మనం. ఎందుకని మైండ్ ఇంప్రిజన్ అయింది. డిస్టార్ట్ అయింది. అప్పుడేం జరిగింది? వెన్ హౌఎవర్ సింబాలికల్లీ ద బ్యాటిల్ ఆఫ్ గిబియోన్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫాట్ యాస్ బై యెహోషువ, దెన్ విక్టరీ హాస్ బీన్ అటైన్డ్ బై ద మైండ్ over both sun and moon, and mastery achieved of interior spiritual power and light and of their material expression. When, however, symbolically ఇక్కడ గిబియోన్‌లో ఇక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీళ్ళు విజయం సాధించారు. యెహోషువ వాళ్ళకి విజయం సాధించి పెట్టాడు. ఎట్లా జరిగిందిది? Symbolically, the battle of Gibeon has been successfully fought as by Yehoshua. యెహోషువ ద్వారా అది జయింపబడ్డారు వాళ్ళు. వాళ్ళ మీద విజయం సాధించారు. 5 వాళ్ళని ఎవరైతే బంధించారో ఆ 5 రాజ్యాలు అంటే 5 ఇంద్రియాలు సాధించారు విజయాన్ని. అంటే ఇక్కడ ఏం జరిగింది?
ఇంద్రియాలతో మేము బంధింపబడ్డాము. ఆ ఇంద్రియాల నుంచి బయటపడలేకపోతున్నాము అన్నది ఆ దేహాత్మకి తెలుసు. ఆ దేహాత్మ ఈ జీవాత్మకి చెప్తే అంటే విశ్వ మనస్సు ఆ జీవాత్మకి చెప్తే జీవాత్మ ఆ తురియాత్మని ప్రార్థించి ఈ దేహాత్మతో పాటు తనలో కలుపుకొని జీవాత్మ మొత్తం తురియాత్మగా మారిపోవటం. అది విజయం సాధించడం అంటే. దెన్ విక్టరీ హాస్ బిన్ అటైన్డ్. విజయం సాధించారు. ఎవరి ద్వారా? బై ద మైండ్. యెహోషువ ఎట్లా విజయం సాధించాడు? విశ్వ మనస్సు అవ్వడం వల్ల. విశ్వ మనస్సుగా ఆయన రూపాంతరం చెందడం వల్ల, తాదాత్మ్యం చెందడం వల్ల ఓవర్ బోత్ సన్ అండ్ మూన్. ఇప్పుడు విశ్వాత్మ కన్నా అంటే ఎట్లాగా కొద్ది కొద్దిగా ఇవ్వటం కాదు, ఇప్పుడు నిరంతరము ప్రకాశించేటట్టుగా. ఒక సన్ ఏంటి ఉన్నది ఉన్నట్టుగా మనకి దర్శనం ఇచ్చింది. అంటే నిరంతరము ప్రకాశము. ఆ వెలుగులో ఇక ఎక్కువ తక్కువ లేవు. పూర్తిగా కనుమరుగవటం లేదు. నిరంతరము ప్రకాశిస్తున్న సూర్యుడు. చంద్రుడు ఆ నిరంతరము ప్రకాశిస్తున్న ఆ సూర్యుడు యొక్క వెలుగుని మన మీద ప్రతిఫలింపచేస్తూ మనకు అందిస్తున్నాడు. అది ఇక చంద్రుడికి క్షీణ చంద్రుడు, వృద్ధి చంద్రుడు లేదు ఇంకా. మరి వాస్తవంగా చంద్రుడికి ఉందా క్షీణ చంద్రుడు, వృద్ధి చంద్రుడు? ఆయన ఏమన్నా ఇలాగా మూర్చుకుపోవటం, మళ్ళీ ఇలాగా బయటికి రావటం ఏమన్నా ఉందా? లేదు కదా. చంద్రుడెప్పుడు చంద్రుడే, అలాగే ప్రకాశిస్తున్నాడు ఆయన. అలాగే సూర్యుడి యొక్క వెలుగుని మన మీద ప్రతిఫలింపజేస్తున్నాడు. కానీ మన భూమి యొక్క పరిభ్రమణంలో ఉన్న మనం మన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడంలో ఉన్న విశేషం చేత, మన చుట్టూ తిరగడంలో ఉన్న విశేషం చేత ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనము మన చుట్టూతో పాటు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ సూర్యుడు ఉన్నాడు అన్నది మనకి గమనికలోకి వచ్చేటప్పుడు కల్లా అప్పుడు నిరంతరము ఆయన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఇది మొత్తం వ్యాపించి ఉన్నవాడు. సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మరి మనకు ప్రకాశించట్లేదు కదా. అలా ప్రకాశించడం కూడా సాధ్యపడదు కదా. మనమేమో చుట్టూ తిరుగుతున్నాము. భూమి మీద ఉన్నాము. భూమి మీద మన కర్తవ్యం మనం నిర్వహించాలి. భూమి మీద ఉన్నామంటే అనేకత్వానికి సంబంధించిన వాళ్ళము. దానితో పాటు పరిభ్రమిస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. అంటే అనేకత్వంలో ఉంటూ మన కర్తవ్యం నిర్వహించాలి. కాబట్టి సూర్యుడు ఉదయిస్తాడు, మిట్ట మధ్యాహ్నము అస్తమిస్తాడు, మళ్ళా చీకటి ఇలాగ ఉంటుంది. కానీ సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు నిరంతరము ఆ ప్రకాశాన్ని భూమి మీదకి ప్రసారం చేస్తున్నాడు, ప్రతిఫలింపజేస్తున్నాడు అని ఎందుకు అనగలిగాము? సమస్తము ఆయన వ్యాపించి ఉన్నాడు అని. సమస్తము వ్యాపించి ఉంది అనేటప్పుడు కల్లా ఇంకా చీకటి లేదు. అక్కడ ఉండొచ్చు. అది ఈ భౌతిక స్థితికి సంబంధించి ఆ స్థితి భేదం చేత అక్కడ ఉంటాయి అవి. కానీ మనకవి ఉండదు. మనకి నిరంతరము ఆయనే కనిపిస్తున్నాడు కాబట్టి నిరంతర ప్రకాశం మనకుంటుంది. అందుకని సూర్యుడు అక్కడ నిరంతరము ప్రకాశిస్తున్నాడు. ఆగిపోయాడు సూర్యుడు అన్నట్టుగా చెప్పాడది. అందువల్ల విజయం సాధించారు వీళ్ళు అన్నట్టుగా చెప్పుకుంటా వచ్చారు. ఈయన విశ్వ మనస్సుగా రూపాంతరం చెందడం వల్ల అది జరిగింది. ఆఫ్ ఇంటీరియర్ స్పిరిచువల్ పవర్ మాస్టరీ అచీవ్డ్ ఆఫ్ ఇంటీరియర్ స్పిరిచువల్ పవర్ అండ్ లైట్ అండ్ ఆఫ్ దేర్ మెటీరియల్ ఎక్స్ప్రెషన్. దానివల్ల ఏమైంది? ఇప్పుడు భౌతికంగా కూడా ఆ దైవం యొక్క వ్యక్త రూపమే ఇది అట్లా తీసుకొచ్చారన్నమాట. యెహోషువ ద్వారా అక్కడున్న ప్రజలందరూ ఆ భావంలోకి ఆ దైవ అనుభూతి స్థితిలోనికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ జరిగింది. దానికి
ఇక్కడ భౌతికంగా సన్నివేశం కల్పింపబడింది ఇక్కడ. ఇది ఎలాగా జరుగుతుందో ఒక నాటకంగా వేస్తే, ఇది నోటి మాటలుగా చెప్పుకున్నాం మనం. అట్లా కాకుండా యెహోషువ అంటే ఒక వ్యక్తి అక్కడ. 5 రాజ్యాల రాజులు, 5 దేశాలకి సంబంధించిన రాజులు. అక్కడ 5 రాజులు, 5గురు రాజులు. తర్వాత గిబియోను ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. ఇట్లా ఇవన్నీ మనము ఒక సినిమాలాగా, ఒక నాటకంలాగా పెట్టామనుకోండి. అప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో, అది వాళ్ళ ద్వారా జరిగేటట్టుగా మనకి అక్కడ రూపింపబడుతుంది. అట్లా ఈ సన్నివేశాలు కల్పింపబడ్డాయన్నమాట. అట్లా అందరి జీవితాల్లోనూ జరుగుతున్నాయి. అందరి జీవితాల్లోనూ జరిగే సంఘటనలన్నీ అటు పాజిటివ్ మనకి సృష్టి మొత్తం గూడా 2 ఫోర్సులు ప్రధానంగా పనిచేస్తున్నాయి. పాజిటివ్, నెగెటివ్. మనం ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా పనిచేయట్లేదండి. వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. పనిచేస్తున్నామంటే వ్యతిరేకంగా పనిచేసే ఫోర్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం మనం. ఏదైనా గాని అనుగుణంగా పనిచేయటమే. ఎందుకంటే ఇది ఎఫెక్ట్, వ్యక్త రూపము, మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే అంతకుముందు జరిగిన ఆ కాజులో జరిగినటువంటి కారణం దగ్గర జరిగినటువంటిది ఇక్కడ కార్యంగా వస్తుంది. కాబట్టి మనం దానికి అనుగుణంగానే ఉన్నాం గానీ వ్యతిరేకంగా లేము. అయితే దేనికి అనుగుణంగా ఉన్నాం మనం? నెగెటివ్ ఫోర్స్‌కి అనుగుణంగా ఉన్నాం. అంటే దైవానికి దూరంగా, అనేకత్వానికి దగ్గరగా, అనేకత్వానికేసి వెళుతున్న దానికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాము. దానికి అనుగుణంగా మనం నడుస్తున్నాం. అనేకత్వానికి, భిన్నత్వానికి సంబంధించిన వాళ్ళంగా దానికి అనుగుణంగా మనం నడుస్తున్నాం. అయితే ఇప్పుడేం చేయాలి మనం? దీని నుంచి ఏకత్వానికి సంబంధించి, ఏకత్వానికి అనుగుణంగా మనము అడుగులు వేయాలి. అట్లాగని ఈ అనేకత్వాన్ని వదిలేసి ఏకత్వం కేసి వెళ్ళటం కాదు. ఇక్కడ అది ఆహ్, ఇక్కడున్న మర్మం అదనమాట. మనం వన్నెస్, ఏకత్వము అని దానికోసం వెళుతున్నామంటే అర్థమేంటి? అనేకత్వాన్ని వదిలేయమని గాదు. ఈ అనేకత్వంలో ఉంటూనే, ఈ అనేకత్వంలో, భిన్నత్వంలో ఒకే ఒక్కదాన్ని దర్శించడం. ఒకటే ఇన్ని రూపాలు తీసుకుంది అన్నది దర్శించడం. దానికోసం ఇవ్వబడింది ఇదంతా. ఆ భావము, ఆ అనుభూతి మనకి రావడం కోసం. ఆ అనుభూతిని యెహోషువ ఆ గిబియోను ప్రాంత ప్రజలకి తీసుకొచ్చాడు. ఆయన అనుభూతి చెంది, తను చెందిన అనుభూతిలోకి వీళ్ళను గూడా తీసుకొచ్చాడు. ఇక్కడ జరిగింది అది. ఇంకా ఈ మిస్టికల్ బ్యాటిల్ ఆఫ్ గిబియోన్. ఇంకా ఈ యుద్ధానికి సంబంధించి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? అవి గూడా మనం రేపు చెప్పుకుందాం. దీనికి సంబంధించిన మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.